ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నై నీలాంగరే నివాస్ నుంచి పట్టిపాకర్ ఇంటికి బయలుదేరారు విజయ్. గవర్నర్ నివాసానికి సమీపంలోనే ఉంది ఆ పట్టిపాకర్ ఇల్లు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్ చెప్పండి. స్వప్న, దాదాపు ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు గత తెల్లవారుజామున 12 గంటల నుంచి నడుస్తున్నటువంటి చర్చల్లో 10 గంటలకు 12 గంటలకు 1 గంటకు మధ్యలో సమాచారం తెలియజేస్తామని చెప్పారు వీసీకే పార్టీకి సంబంధించిన నేతలు. కానీ 4 గంటలకు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని చెప్పి కాసేపటి కిందట వారే వచ్చి చెప్పినటువంటి సందర్భంలో అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కూడా వీసీకే టీవీకేల మధ్య చర్చలు సఫలమైనట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఆయన ఏదైతే డిప్యూటీ సీఎం పోస్ట్ కోరారో, తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మంత్రి పదవి కోరారు, అలాగే తన కుటుంబ సభ్యులకు ఒక కార్పొరేషన్ కు సంబంధించినటువంటి పదవి కోరారు. సో వాటన్నిటికీ కూడా టీవీకే ఒప్పుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. వీటన్నిటిని అధికారికంగా 4 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. అందులో భాగంగా కదలికలు చూస్తుంటే విజయ్ తను దాదాపు సిటీకి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. కానీ ఒక 10 నిమిషాల కిందట ఆయన పట్టినపాకం నివాసానికి బయలుదేరారు నీలాంగరే నుంచి. అక్కడి నుంచి మామూలుగా ఇంటి దగ్గర నుంచి పట్టినపాకం నివాసం నుంచి రాజ్భవన్ కు రావడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఒకవేళ వీసీకే మద్దతు లేఖ కానీ ఇస్తే ఆ మద్దతు లేఖ తీసుకుని 4వసారి విజయ్ గవర్నర్ ను కలుస్తారు. తన దగ్గర 118 ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ ఉంది కనుక ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా పిలవాలని చెప్పేటువంటి ప్రక్రియను కూడా గవర్నర్ దగ్గర ఒకసారి విజయ్ చేసే అవకాశం ఉంది. అయితే దీనంతటికీ కూడా 4 గంటలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మరొక వైపు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే తిరుమావళవన్ కలవడానికి కూడా విజయ్ వెళ్తున్నారనేటువంటి ఇది ఉంది. తొలుత లేఖ ఇచ్చి అదవార్జన్ లేఖ తీసుకుని రాజ్భవన్ కి వెళ్ళిన తర్వాత విజయ్ తిరుమావళవన్ కలుస్తారు. కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కలిసిన తర్వాత మళ్ళా దీనికి సంబంధించి పూర్తిగా సమాచారం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. 4 గంటల ప్రాంతంలో వీసీకే పార్టీ దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో సాధ్యమైన ఎంత టీవీకేని ఎంతగానో ఒప్పించి చేసుకుంటున్నటువంటి ఈ డిమాండ్ల మూలంగా రానున్న రోజుల్లో పాలన ఎలా ఉంటుందనే దానికన్నా కూడా ఎలాగే పట్టు సాధిస్తుంది వీసీకే పార్టీ పైన టీవీకే అన్నది చర్చగా మారింది. వీటన్నిటికీ 4 గంటలకు కాసేపట్లో తెర పడనుందని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దినకర్ వీసీకే కూడా కొన్ని షరతులు కూడా పెట్టడం జరిగింది కదా, మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? షరతులకు సంబంధించి ముఖ్యంగా టీవీకేతో కలిసి వెళ్దాం అనుకుంటున్నటువంటి పార్టీలు ఏదైతే కాంగ్రెస్ ఉన్నాయి, ఆ తర్వాత సిపిఐ ఉన్నాయి, వారి కండిషన్స్ కి ఓకే రీజనబుల్ గా ఉన్నాయని చెప్పి టీవీకి ఒప్పుకున్నటువంటి సందర్భం. కానీ తిరుమావళవన్ తాను కింగ్ మేకర్ కావాలనుకుంటున్నటువంటి సందర్భం ఇది. తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నటువంటి ఒక అవకాశాన్ని ఆయన వాడుకుంటున్నారు. మరొక వైపు డిఎంకే అన్నా డిఎంకే కూటమిగా ఏర్పాటయ్యి రెండు స్థానాలు ఉన్నటువంటి వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ దళిత సీఎం గా చేస్తామని చెప్పి ఒక ఆఫర్ కూడా అతనికి ఇచ్చారనేటువంటి ప్రచారం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆఫర్ ని చూపించి డిప్యూటీ సీఎం ఇస్తారా లేకపోతే అటువైపు వెళ్ళాలా అన్నటువంటి ఒక షరతులు కూడా ఆయన పెట్టడంతో టీవీకేకి తలగాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి ఒక విశ్లేషణ కూడా జరుగుతుంది ప్రస్తుతానికి. సో వీటన్నిటికీ కాసేపట్లో క్లారిటీ వస్తుంది. ఇంకొక అరగంటలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వస్తున్నటువంటి నేపథ్యంలో రాజ్భవన్ దగ్గర కొద్దిగా పోలీసుల సెక్యూరిటీ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే విజయ్ ఒకవేళ వీసీకే కార్యాలయానికి వెళ్తే మాత్రం అక్కడ అశోక్ నగర్ లో ఉన్నటువంటి వీసీకే పార్టీ ఆఫీస్ దగ్గర మాత్రం భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ సంకేతాలన్నీ చూస్తే ఖచ్చితంగా వీసీకే మద్దతు ఇస్తుందా, మళ్ళీ ఏమన్నా మెలికలు పెడుతుందా అన్న చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కరెక్ట్ 4 గంటల ప్రాంతంలో వీసీకే నుంచి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందని మనం భావించాలి. సో అయితే మరి ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ మద్దతు ఇస్తే కనుక 4వసారి గవర్నర్ ను విజయ్ కలవబోతున్నారు. మరి గవర్నర్ అపాయింట్మెంట్ కి సంబంధించి మనకేమైనా అప్డేట్ ఉందా? అంటే దీనికి పూర్తిగా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత రేపు 10వ తారీఖులో కంప్లీట్ చేయాలి. లేకపోతే మళ్ళీ కొత్త పార్టీలు ఎవరైతే ఉన్నా వేరే పార్టీకి అవకాశం ఇవ్వడానికి గవర్నర్ దగ్గర ఛాన్స్ ఉంటుంది. సో రేపు ఉదయంలోగా కంప్లీట్ చేసుకోవాల్సిన గడువు రేపు సాయంకాలం వరకు ఉంది. గడువులోగా ఆ బాధ్యతనంతా ప్రక్రియనంతా పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత టీవీకేది. సో అప్పుడు అందుబాటులో ఉంది. మోరోవర్ కేరళలో కూడా ఇంకా ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఇంకా క్లారిటీ లేదు కనుక కేరళ గవర్నర్, తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ అయినటువంటి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా అందుబాటులోనే ఉన్నారు. ఒకవేళ ఇవాళ గవర్నర్ గాని క్లారిటీ ఇస్తే, గవర్నర్ కి మద్దతు లేఖ కానీ ఖచ్చితంగా వస్తే ఆ లేఖను తీసుకొని ఆయన ప్రభుత్వ అధికారులకు పంపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్ని అనుకున్నట్టు వీసీకే మద్దతు ఇస్తే మాత్రం ఆదివారం రేపు ఉంటుందా లేకపోతే సోమవారం ఏమన్నా ప్రమాణ స్వీకారానికి తీస్తారా అన్నది ఇంకా ఇది చర్చ మాత్రమే. దానికి సంబంధించి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ అయితే ప్రస్తుతానికి అందుబాటులోనే ఉన్నారు. అంతా అనుకున్నట్టు ప్రకారం జరిగితే వీసీకే ఒకవేళ మద్దతు ఇస్తే ఖచ్చితంగా గవర్నర్ దగ్గర కూడా విజయ్ వెళ్తారు. లేదంటే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో ఆయన పంపించే అవకాశం కూడా ఉంది. తను మాత్రం వీసీకే ఆఫీస్ కార్యాలయానికి వెళ్లి థ్యాంక్స్ చెప్పడానికి కూడా
విజయ్ ప్రిపేర్ అవుతున్నట్టుగా సమాచారం. ఏదేమైనా కానీ లేఖ వస్తేనే, మద్దతు లేఖ వస్తేనే ఇవన్నీ జరిగే ప్రక్రియ కొనసాగుతుంది. దానికోసం వెయిట్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ దినకర్.